హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్ కంట్రీ లైఫ్. మన ఏపీ పీజీ సెట్ ప్రిపరేషన్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇది ఏపీ పీజీ సెట్ వాళ్ళకే కాకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. సో ముందుగా మనం కెమిస్ట్రీ అంటే ఏంటో చూద్దాం. Chemistry is the science of atoms and molecules. సో కెమిస్ట్రీ అంటే ఆటమ్స్ని మరియు మాలిక్యూల్స్ని స్టడీ చేసేది. ఆర్ ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న మ్యాటర్ అనమాట. వాట్ ఈస్ ద మ్యాటర్? మ్యాటర్ అంటే లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్, వీటిని మనం మ్యాటర్ అంటాం. కాంపోజిషన్, స్ట్రక్చర్ వాటి యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేసేదే కెమిస్ట్రీ. సో దీన్ని మెయిన్గా 2 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. వన్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి చూద్దాం. సో వాట్ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇట్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆటమ్. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ కాంపౌండ్స్ని స్టడీ చేసేదన్నమాట. ఓకే, కార్బన్తో ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ సపోజ్ బాడీ. సో బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్సే. సో అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనుకుంటా. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ హిస్టరీలో చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ముందు సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఓన్లీ లివింగ్ థింగ్స్ నుంచి మాత్రమే వస్తాయని అనుకున్నారు. బట్ దేని నుంచి? లివింగ్ ఆర్గానిజమ్స్. బట్ ఈ కాన్సెప్ట్ని చేంజ్ చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి ఉంది. ఆ సైంటిస్ట్ ఎవరంటే 1828లో హోలర్ అనే సైంటిస్ట్ అమోనియం సైనైడ్ని తీసుకుని దాన్ని హీట్ చేసి యూరియన్ ప్రిపేర్ చేశాడనమాట. అమోనియం సైనైడ్ that heated to form urea. So this is the first organic compound. And then ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కవరీ. ఎందుకంటే ఓన్లీ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచే కాకుండా ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్ చేయొచ్చు అని ప్రూవ్ అయిన కాన్సెప్ట్ ఇది. సో ల్యాబ్లో కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ని తయారు చేయొచ్చు. సో అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ సైంటిస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరు? రాబర్ట్ బాయిల్. అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ ఆంటోనీ లెవేజర్. అండ్ ఇంకా కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ నుంచి
ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్రమ్ ఎలిమెంట్స్. ఏంటంటే CH3COH ఎస్టిక్ యాసిడ్ అనమాట. సో ఇది ఎస్టిక్ యాసిడ్ అనేది ఎందులో ప్రజెంట్ ఉంటుందంటే ఎస్టిక్ యాసిడ్ ఇట్ ఈస్ present in వెనిగర్. ఎందులో ప్రజెంట్ ఉంటుంది? వెనిగర్లో ప్రజెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై, ఇది ఎవరు ప్రిపేర్ చేశారు? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కోల్బే అన్నమాట. సో ఎస్టిక్ యాసిడ్ని కోల్బే ప్రిపేర్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ మీథేన్. సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ ఏంటి? మీథేన్ CH4. It is prepared by బ్రెత్ ప్లాట్ అన్నమాట. ఓకే, methane is the simplest organic compound. అండ్ ఇది హైడ్రోకార్బన్ కేటగిరీలో ఉంటుందన్నమాట. మీథేన్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ హైడ్రోకార్బన్. Methane it is also known as first hydrocarbon. Okay, so methane having two special names. దీనికి ఒక 2 స్పెషల్ నేమ్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే మార్ష్ గ్యాస్ అండ్ డాంపర్. వచ్చేసి మార్ష్ గ్యాస్ అండ్ సెకండ్ వన్ డాంపర్. మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ద కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్బన్ గురించి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. king of the element is carbon. ఓకే, సో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చి కార్బన్ అటామిక్ నెంబర్ 6 అండ్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ electronic
configuration is 1s2, 2s2 and 2p2. ఓకే. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ని కింగ్ అంటారు. ఎందుకంటే కార్బన్కి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సో నార్మల్గా గ్రౌండ్ స్టేట్లో మనకి కార్బన్కి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. బట్ కానీ ఎగ్జిట్ స్టేట్కి వచ్చేసరికి 2s నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది 2pకి వెళ్తుంది. అప్పుడు టోటల్గా 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. క్లియర్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ కార్బన్ ఎలక్ట్రాన్స్ని బాక్సెస్లో పెట్టి ఇమాజిన్ చేస్తాను ఇప్పుడు. సో ఆర్బిటల్స్నేమో బాక్సెస్ లాగా అండ్ ఎలక్ట్రాన్స్ని యారోస్ లాగా. ఓకే. సో ఇప్పుడు మనం 2s ఆర్బిటల్ని ఎలక్ట్రాన్ కాంబినేషన్ చేస్తాను. 1s2, 2s2 and 2p2. ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం. 1s2లో 2 అండ్ 2s2లో 2 ఫిల్ అవుతాయి. 2p2లో 1 అంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇక్కడ మనకి 2sలో పేర్ ఉంది, అలాగే 2pలో సింగిల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఓకే. కాబట్టి టోటల్గా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి సో గ్రౌండ్ స్టేట్లో కార్బన్ 2 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు అని థియరీ చెప్తుంది. బట్ కార్బన్ కొంచెం ఎనర్జీ తీసుకుని 2s నుండి ఒక ఎలక్ట్రాన్ని 2pకి ఇవ్వడం వల్ల అప్పుడు మనకి టోటల్గా 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేసింది కదా, అప్పుడు 2sలో 2p, ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది కదా, సో ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయింది. అప్పుడు హౌ మెనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్? టోటల్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే. కాబట్టి కార్బన్ ఎగ్జిట్ స్టేట్లో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని క్రియేట్ అవ్వడం వల్ల కార్బన్ 4 కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేయగలదు, లైక్ ఇట్లా. ఓకే. సో అందుకే కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? కార్బన్ వ్యాలెన్సీ 4. సో కార్బన్ స్పెషల్ ఎందుకంటే మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది టెట్రా వ్యాలెన్సీ. ఓకే. టెట్రా వ్యాలెన్సీ అన్నమాట. అండ్ కార్బన్ ఒకసారి 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు, అలాగే అది డిఫరెంట్ కాంపౌండ్స్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ క్యాటనేషన్. ఓకే. అంటే కార్బన్ యాటమ్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి లాంగ్ చైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫామ్ చేస్తుంది? లాంగ్ చైన్ని ఫామ్ చేయగలదు ఇది. అండ్ సెకండ్ వన్ స్ట్రైట్ చైన్.
ఓకే. అండ్ థర్డ్ వన్ బ్రాంచ్డ్ చైన్. అండ్ cyclic structures, fourth one. సో అందుకే ఆర్గానిక్ కాంపౌండ్స్లో నెంబర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. డైజెషన్, ఓకే. సో కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఎంత అంటే ఎట్లా చూపిస్తుంది? కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp3, sp2 అండ్ sp. ఓకే. సో ఫస్ట్ వన్ sp చూద్దాం. sp3 చూద్దాం. సో sp సింగిల్ బాండ్. ఇందులో 1 సిగ్మా బాండ్ ప్లస్ 0 5 బాండ్స్ ఉన్నాయి. దీని యొక్క s క్యారెక్టర్ 25%. అండ్ నెక్స్ట్ వన్ sp2. sp2లో 2 బాండ్స్ ఉంటాయి, 1 సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్. దీని యొక్క s క్యారెక్టర్ 33.3%. అండ్ లాస్ట్ వన్ sp. spకి 3 బాండ్స్ ఉంటాయి, 1 సిగ్మా బాండ్ ఉంది అండ్ 2 పై బాండ్స్ ఉన్నాయి, అవునా? సో దీని యొక్క s క్యారెక్టర్ 50%. ఈ పర్సంటేజ్ని మనం s క్యారెక్టర్ అంటాం. ఓకే. పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ నెగిటివిటీ అన్నమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. s క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ is directly proportional to electron negativity. ఓకే. సో అందుకే ఆర్డర్లో sp greater than sp2 and greater than sp3. అండ్ బాండ్ స్ట్రెంగ్త్ గురించి చెప్పాలంటే ట్రిపుల్ బాండ్ స్ట్రాంగెస్ట్. అండ్ డబల్ బాండ్ నెక్స్ట్. అండ్ సింగిల్ బాండ్ వీకెస్ట్. ఓకే. ఎందుకంటే పై బాండ్స్ యాడ్ అవుతే కాబట్టి స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాలంటే కార్బన్ వ్యాలెన్సీ 4 అండ్ కార్బన్ catenation highest అండ్ s క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ట్రిపుల్ బాండ్ అనేది స్ట్రాంగెస్ట్.
sp3 sp2 sp గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కార్బన్లో s ఆర్బిటాల్ మరియు p ఆర్బిటాల్ మిక్సింగ్ అయ్యి న్యూ ఆర్బిటాల్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాటినే మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. సో కార్బన్ మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడేషన్ చూపిస్తుందని చెప్పాను. అవేంటి? sp3, sp2 అండ్ sp. ఓకే, ఫస్ట్ మనం sp హైబ్రిడేషన్ గురించి చూద్దాం. సో sp3 హైబ్రిడైజేషన్. ఓకే, మెయిన్ ఇందులో మనకి ఇక్కడ 1 s ఆర్బిటాల్ ఉంటుంది ప్లస్ 3 p ఆర్బిటాల్స్ మిక్స్ అవుతాయి. టోటల్గా 4 సేమ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి 1s ఆర్బిటాల్స్ ప్లస్ 3p ఆర్బిటాల్స్. ఓకే, అండ్ హైబ్రిడేషన్లో కార్బన్ 4 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తుంది. లైక్ ఎలా? ఇట్లా. ఓకే, అండ్ దీని యొక్క షేప్ వచ్చి టెట్రాహైడ్రల్. అండ్ బాండ్ యాంగిల్ అప్రాక్సిమేట్లీ 109 degrees to 28. 109 degrees to 28. Bond length 1.54 angstroms. 1.54 angstroms. For example, single bond compounds. Alkanes. And next, sp2 hybridization details. And guys, more than ఇక్కడ నేను percentage of s character చెప్పలేదు. సో percentage of s character sp3కి. సో s క్యారెక్టర్ వచ్చేసి 25 అండ్ p వచ్చేసి 75. ఓకే, నెక్స్ట్ sp2 హైబ్రిడైజేషన్. ఇందులో మనకి ఎన్ని ఉంటాయి? ఇందులో sp3లో 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి one s orbital and 2 p orbitals. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ని అండ్ 1 పై బాండ్ ఉంటుందన్నమాట. ఇందులో మనకి సో దీని యొక్క షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లానర్.
ఓకే. అండ్ దీని యొక్క బాండ్ యాంగిల్ ఎంత? 120 degrees. అండ్ బాండ్ లెంత్ అప్రాక్స్గా 1.34 యాంగ్స్ట్రమ్స్. ఎగ్జాంపుల్, డబల్ బాండ్ కాంపౌండ్స్ ఏంటి? ఆల్కేన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ sp హైబ్రిడేషన్. ఓకే. ఇక్కడ మనకి 1s ఆర్బిటల్ ఉంటుంది, 1p ఆర్బిటల్ మిక్స్ అవుతాయి. సో టోటల్గా 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ అనేవి వస్తాయి అన్నమాట. one s orbital and one p orbital. And next the next shape linear and bond angle 180 degrees. Bond length approximately 1.20 angstroms. Example, triple bond compounds. ఏంటి? ఆల్కైన్స్. ఓకే. అండ్ దీని యొక్క s క్యారెక్టర్ పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ 50-50 అనమాట. సో s వచ్చేసి 50 అండ్ p వచ్చేసి 50. అండ్ sp2 s క్యారెక్టర్ percentage of s character of sp2 hybridization s వచ్చేసి 33.3 అండ్ p వచ్చేసి 66.6. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఏం చెప్పాను? ఇక్కడ ఎస్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఆర్డర్ మనకి ఎలా వస్తుంది అప్పుడు? ఎలా వస్తుందంటే sp2 గ్రేటర్ దాన్ sp3 స్ట్రెంత్లో. ఓకే.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్స్ చూద్దాం. ఓకే, సో ఇది మెయిన్గా మనకి సో ఆర్గానిక్ కాంపౌండ్ మెయిన్లీ 2 టైప్స్. ఫస్ట్ది వచ్చేసి అసైక్లిక్ అండ్ అలిఫాటిక్ కాంపౌండ్స్. ఫస్ట్ వన్ or aliphatic compounds. సో ఇవి ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అన్నమాట. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అండ్ స్ట్రైట్ చైన్ ఆర్ బ్రాంచెడ్ చైన్ కూడా ఉంటాయి. ఓకే, స్ట్రైట్ చైన్ ఆర్ బ్రాంచెడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్, ethane, propane and butane. ఓకే, సెకండ్ వచ్చేసి సైక్లిక్ కాంపౌండ్స్ అన్నమాట. సెకండ్ వన్ cyclic compounds. ఇవి రింగ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. రింగ్ స్ట్రక్చర్స్, ఫర్ ఎగ్జాంపుల్ cyclohexane అండ్ బెంజీన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే చైన్ స్ట్రక్చర్స్ వచ్చేసి అసైక్లిక్, రింగ్ స్ట్రక్చర్స్ వచ్చేసి సైక్లిక్. చైన్ స్ట్రక్చర్స్ వచ్చేసి అసైక్లిక్. ఓకే, అండ్ రింగ్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి సైక్లిక్. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మనం సైక్లిక్ కాంపౌండ్స్ టైప్ డీటెయిల్స్గా చూద్దాం. Like, share and subscribe. Thank you for watching.